ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో 101వ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రాతకాల ఆరాధనలతో క్రిస్మస్ ఉత్సవం ప్రారంభమైంది. చర్చ్ ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు సందేశమిచ్చారు. ఈ ప్రాతకాల ప్రార్థనలో 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. తదుపరి ప్రార్థనలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులకు సిఎస్ఐ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. సకల మానవాళికి కలుగునట్లుగా ప్రార్థిస్తూ దైవారాధన సంఘ మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందిస్తున్నాను. ఈ లోకంలో యేసు జన్మను జరుపుకోనటువంటి దేశం అంటూ ఎవరు ఏ దేశం కూడా లేదు. అన్ని దేశాలలో ఆయన జన్మను ఏదో ఒక రకంగా జరుపుకుంటుంటారు. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ లోకంలో ఎందరో జన్మించారు, కానీ అందరి జన్మ మాత్రము ఈ ప్రపంచమంతా జరుపుకోదు. జరుపుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి జన్మదినం ప్రపంచమంతా, అది యేసు క్రీస్తు జన్మ. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించాడు. ఆ సంఘ మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందిస్తున్నాను. ఈ లోకంలో యేసు జన్మను జరుపుకోనటువంటి దేశం అంటూ ఎవరు ఏ దేశం కూడా లేదు.